Welcome to my channel TVVL Astrovision. Thank you. నమస్తే, టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో కుజ చంద్రుల కలయిక, మన జన్మ జాతకంలో కుజ చంద్రుల యుతి కాంబినేషన్, దాని గురించి, అవి వాటిని ఎలా విశ్లేషించాలి, వాటి ఎఫెక్ట్స్ ఇతర ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి, అంటే ఒక్కొక్క రాశిలో ఈ స్థితి కనుక ఈ యుతి ఉంటే వీరిద్దరి కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ భావాలకి అని, అంటే 12 భావాలకి కూడా వీరి ఎఫెక్ట్స్ ఏంటి, వీటిని పరిశీలిద్దాం ఈ వీడియోలో. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చంద్రకుజుల కలయికని, ఈ కాంబినేషన్ని జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైన యోగాలలో ఒకటిగా పరిగణించారు. దీనిని చంద్రమంగళ యోగం లేదా మహాలక్ష్మి రాజయోగం అని కూడా పిలుస్తుంటారు. ఈ మన శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఈ కలయిక గల స్థానికులకి అసాధారణమైన ఆర్థిక విజయాన్ని, కీర్తిని, గౌరవాన్ని కూడా అందిస్తుంది. వారి జీవితంలో ఆయా దశలు వచ్చినప్పుడు అనేది అది యాక్టివేట్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ప్రధాన లక్షణాలు, ఈ ప్రభావాలు ఎలా ఉంటాయి ఈ చంద్రమంగళ యోగంలో కుజుడు చంద్రుడు కలిసి ఉన్న యుతికి, ఆ జాతకుడికి సాధారణ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఎలాంటి ఫలితాలు క్యారెక్టరిస్టిక్స్ని కలిగిస్తారు ఈ యోగం వల్ల అంటే, ధైర్యం, నిర్మాణాత్మకంగా ఉండే విషయాలకు, అంటే ఆచరణాత్మకంగా ఏదైనా సరే సాధించే విధంగా. చంద్రుని భావోద్వేగ సున్నితత్వం పక్కన ఉంటుంది, కుజుడి యొక్క దూకుడు స్వభావం మరొక పక్కన. ఈ రెండింటితో కలిపి ధైర్యంతో కలుస్తుంది అనేది సూచిస్తుంది. ఇది వ్యక్తులకి ఎక్కువగా ఆత్మవిశ్వాసం, శారీరక బలం మరియు లక్షణాలను సాధించే పట్టుదలను కూడా, లక్ష్యాలను సాధించే పట్టుదలను కూడా ఎక్కువగా ఇస్తుంది ఈ యోగం, ఈ కాంబినేషను జాతకుడికి, ఎవరికైతే జాతకంలో. కాకపోతే ఇక ఇది ఏ స్థానంలో ఉంది, ఎక్కడ స్థితి పొంది ఉంది, అలాంటి వాటిని కూడా జన్మ జాతకం నుండి పరిశీలించాల్సి వస్తుంది. ఇక ప్రతికూల ప్రభావాలు గల గ్రహాల వీక్షణ గనక అది ఉంటే గనక వాటిని జాతకం నుంచి, ఇది సాధారణ ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది. ఇక ఆర్థిక విషయాలకైతే కనుక చాలా విజయంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఈ యోగం ఉన్న దశలు వచ్చినప్పుడు మాత్రం చాలా యోగిస్తుంది ఇది బాగా. ఈ యోగం ఉన్న వ్యక్తులు సాధారణంగా గొప్ప ఆర్థిక విజయాలను సాధిస్తారు వారి లైఫ్లో అనేది చెప్పచ్చు. ఎక్కువగా సంపదను కూడబెడతారు. ఈ చంద్రమంగళ యోగం అనేది వీరికి అనుకూలంగా ఉన్నప్పుడు, అనుకూల స్థితి అయినప్పుడు, అనుకూల భావంలో స్థితి అయినప్పుడు ఇది ఆకస్మిక ధనలాభాలని కూడా తెచ్చిపెడుతుంది. ఇక భూముల ద్వారా లేదా వ్యాపారం ద్వారా కూడా ఆదాయాన్ని అందిస్తుంది ఈ జాతకునికి అనేది చెప్పచ్చు. వారి లైఫ్లో ఇలాంటి అనుకూలతలే ఇస్తుంది చంద్రమంగళ యోగం. దానిని యోగం అని చెప్పడం జరిగింది, అనుకూలమైన యోగం ఇది. ఇక వీరికి, ఈ జాతకులకి ఈ చంద్రమంగళ యోగానికి కొద్దిపాటి భావోద్వేగ తీవ్రత అయితే ఉంటుంది. ఈ కలయిక భావోద్వేగ అస్థిరతను కల్పిస్తుంది ఎక్కువగా వీరిని. చంద్రుడు మానసిక కారకుడు కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు కూడా దారితీయవచ్చు. ఎందుకంటే మనసు ఓ పక్కన కలత చెందుతుంది, కుజుడు దూకుడు స్వభావం కాబట్టి నిర్ణయాలకి ఆవేశపూర్వకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా, కొంచెం ప్రతికూలతలు కూడా ఇందులో సూచిస్తాయి. ముఖ్యంగా కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ విధమైన ప్రతికూలత వస్తుంది ఆ జాతకుడికి. జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ విధంగా. ఇక చంద్రుడు మాతృకారకుడు కదా, మాతృ సంబంధాలు ఎలా ఉంటాయి. ఈ యోగం తల్లి ప్రేమను సంబంధించిన కొన్ని సమస్యలను కలిగించవచ్చు. తల్లికి, జాతకునికి కూడా తల్లి తరపు నుంచి కొద్దిపాటి సమస్యలను కలిగించేదిగా సూచిస్తుంది. ఇక తల్లితో సంబంధాలలో కూడా వారికి ఒడిదుడుకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వారి లైఫ్లో అనేది. ఇద్దరి మధ్య కొద్దిగా కోల్డ్ వార్ లాగా ఉండొచ్చు. తల్లి అభిప్రాయాలు ఇతనికి, జాతకునికి నచ్చకపోవచ్చు కొన్ని సందర్భాలకి అనేది. ఏదైనా కానీ తల్లి సంబంధాలలో కొద్దిపాటి అననుకూలతలు ఏర్పడతాయి ఆ జాతకునికి అనేది కూడా చెప్పవచ్చు.
ఇక 12 రాసుల్లో ఈ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ సాధారణ ప్రభావాలు చెప్పుకున్నాం మనం. ఏ ఏ రాసుల్లో ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది క్లుప్తంగా రాశి వారీగా చెప్పుకుందాము. అయితే 12 రాసుల వారికి కూడా ఏ రాశిలో ఏర్పడుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది అనమాట ఈ చెప్పటం అనేది. అది వారికి ఏ రాశి అవుతుంది, ఆ రాశికి మిత్రుడా శత్రువా, లేదంటే న్యాచురల్ మ్యాల్ఫిక్స్ దృష్టి ఆస్పెక్ట్ ఉంటుందా వాటి మీద అనేది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి ఇది సాధారణ ఫలితాలు, దాని కారకత్వాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పద్దు ఇందులో, దయచేసి అది ప్రేక్షకులు గమనించగలరు అనేది సూచిస్తుంది జరుగుతుంది. ఇక ఈ మేషరాశి, ఈ మేషరాశిలో గనక చంద్రకుజుల స్థితి పొంది ఉన్నప్పుడు, మేషరాశిలో ఏర్పడినప్పుడు ఈ యోగం స్థానికులకు ఆదాయం వృద్ధి చెందుతుంది. వారు శక్తివంతంగా ఉంటారు ఈ మేషరాశి వారికి. ఎందుకంటే చంద్రకుజులే కదా, వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఆ రాశిలో సంచరించడం, ఆ రాశిలో ఆ యుతి స్థితి పొంది ఉంటే కనుక. ఇక వృషభ రాశి వారికి సంపద మరియు కుటుంబంలో వారికి కూడా మంచి ఫలితాలే ఉంటాయి. స్థిరాస్తులు పొందుతారు అనేది చెప్పచ్చు. కానీ కొన్నిసార్లు వీరు మాట తీరులో కఠినత్వం ఏర్పడుతుంది అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ విధమైన భావాలు ఈ ప్రభావాలు ఉంటాయి అన్నమాట. ముఖ్యమైన ప్రభావాలు చెప్పుకుంటున్నాం. ఇక జన్మ జాతకం నుంచి కొద్ది మార్పులు ఉంటాయి మళ్ళీ. ఇక మిథున రాశి, ఈ మిథున రాశిలో ఈ చంద్రకుజులు యుతి ఏర్పడితే తక్కువ ప్రయత్నంతోనే విజయాలు సాధిస్తారు అనేది చెప్పచ్చు. అయితే కమ్యూనికేషను మరియు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వీరు ఎక్కువగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మిథున రాశి బుధుడు కాబట్టి నెట్వర్కింగ్కి కమ్యూనికేషన్కి సంబంధికుడు కాబట్టి. కర్కాటక రాశిలో గనక ఈ యుతి ఏర్పడితే ఈ రాశి చంద్రునికి స్వక్షేత్రం, కుజునికి నీచ స్థానం, కుజుడికి ఉచ్చస్థానం మకరం, కర్కాటక రాశి నీచ స్థానం. కాబట్టి నీచ భంగం జరిగితే గ్రహస్థితిని బట్టి, అంటే అక్కడ ఉన్న గ్రహ స్థితిని బట్టి జన్మజాతకంలో ఆర్థిక ప్రయోజనాలు మరియు ఆస్తి లాభాలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక సింహరాశి, సింహరాశిలో ఈ యోగం ఏర్పడితే కనుక కుజచంద్రులు స్థితి పొంది ఉంటే ప్రభుత్వ సంబంధిత పనులలో విజయాలు లభిస్తాయి వీరికి అనేది సూచిస్తుంది. అది వారికి ఆయా విషయాలలో ఆయా దశలు వచ్చినప్పుడు కాబట్టి ఇది యాక్టివేట్ అవుతుంది అనేది చెప్పచ్చు. కన్యారాశి, కన్యారాశిలో కుజచంద్రులు స్థితి పొంది ఉన్నప్పుడు శత్రువులను ఎక్కువగా జయిస్తారు. వారు పోటీ పరీక్షల్లో కూడా ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా వీరు మంచి విజయాలు ఫలితాలు సాధించేది ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం వీరికి కన్యారాశి వారికి ఈ యుతి ఉన్నప్పుడు వీళ్ళ రాశిలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాలకి అనేది సూచిస్తుంది. చంద్రుడు అక్కడ తన స్థానం కూడా ఉంది, హస్త నక్షత్రం కూడా. కుజుడు కూడా ఉన్నాడు కన్యారాశిలో. కాబట్టి వీరి ఆరోగ్య పరిస్థితులకైతే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తులారాశి, తులారాశిలో ఈ చంద్రమంగళ యోగం ఏర్పడినప్పుడు వీరికి వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే సప్తమంలో కుజుడు, మేషరాశి అధిపతి సప్తమాధిపతి కుజుడే అవుతాడు. అక్కడ వైవాహిక జీవితంలో వీరికి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు గడిస్తారు అనేది చెప్పచ్చు. ఈ విధంగా ఈ రెండిటికి ఎఫెక్ట్ ఉంటుంది, ఒకటి అనుకూలం ఒకటి ప్రతికూలం అనేది. కీ పాయింట్సే మనం చెప్పుకుంటున్నామండి ఇందులో. ఇక వృశ్చిక రాశిలో గనక ఈ చంద్రమంగళ యోగం ఏర్పడినట్టయితే కనుక కుజుడికి స్వస్థానం అది. ఈ చంద్రమంగళ అంటే కుజుడు చంద్రుడు కలిసి అక్కడ స్థితి పొంది ఉన్నప్పుడు వృశ్చిక రాశికి నవమాధిపతి అవుతాడు చంద్రుడు, తన స్వస్థానం కుజస్థానం. కాబట్టి ఇక్కడ ఈ యోగం బలంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. ధైర్యాన్ని మరియు ఆస్తిని కూడా సంక్రమింపచేస్తుంది వీరి జీవితంలో. కోపం అయితే మాత్రం ఎక్కువగా ఉండవచ్చు, ఎందుకంటే తన సొంత రాశిలోనే తన సొంత ఇదిలోనే ఆ యుతి నడుస్తుంది. కాబట్టి వీరికి సహజంగానే ఈ కుజునికి కోపం ఎక్కువ. కాబట్టి వృశ్చిక రాశి మేషరాశి వారికి కోపాన్ని మాత్రం అధిగమించుకోవాల్సి ఉంటుంది. ఇక ధనుసు రాశి, ధనుసు రాశిలో ఈ చంద్రమంగళ యోగం ఏర్పడినప్పుడు వీరికి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పచ్చు. పంచమాధిపతి చంద్రుడు, ఇక అష్టమాధిపతి, ఇక్కడేమో వ్యయాధిపతి. అదృష్టం అయితే బాగానే కలిసి వస్తుంది. ఎక్కువగా
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది ఈ ధనురాశి వారికి ఈ యుతి ఉన్నప్పుడు, ఈ చంద్రమంగళ యోగం ఏర్పడినప్పుడు. ఇక ఇంకా విదేశీ ప్రయాణాల ద్వారా లాభపడతారు అనేది చెప్పొచ్చు. అక్కడ ఆశ్రమ చంద్రుడు, ఇక్కడేమో వ్యయస్థాన కుజుడు, ఈ విధమైన అనుకూలతలు ప్రతికూలతలు ఈ ధనుసు రాశి వారికి ఉంటాయి. ఇక మకర రాశి, ఈ మకర రాశిలో ఈ చంద్రమంగళ యోగం ఏర్పడినప్పుడు ఎలా చూడాలి అంటే కనుక ఈ కలయిక అద్భుతమైన ఫలితాలనే ఇస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వృత్తిలో గుర్తింపు మరియు ప్రమోషన్లు కూడా లభిస్తాయి అనేది సూచిస్తుంది. మకర రాశి వారికి 4 అధిపతి 10 అధిపతి కుజుడు కాబట్టి వృత్తి ఉద్యోగాలకి సంబంధించి వీరికి మంచి అనుకూలతలు ఉంటాయి ఈ యోగం వల్ల అనేది చెప్పచ్చు. ఇక కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఈ చంద్రమంగళ యోగం అనేది రాశిలో ఏర్పడటం జరిగితే వీరికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా అడ్డంకులు, స్నేహితుల నుండి వెన్నుపోట్లు, ఇలాంటి విషయాలకి ఎక్కువ చోటు చేసుకునే ఎక్కువ ప్రభావాలు ఉంటాయి. ఈ చంద్రమంగళ యోగం యుతి ఈ స్థానంలో స్థితి పొంది ఉండి కుంభరాశి వారికి ఈ విధమైన అననుకూలతలే వస్తుంది. చంద్రమంగళ యోగం ఈ కుంభరాశి వారికి యోగించట్లేదు అనేదే చెప్పుకోవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు అయితే ఉంటాయి మిశ్రమంగాను, అంటే ఫలితాలు. ఇక లాభాలు విషయాలకు వస్తే కనుక ఆర్థికంగా బాగానే ఉన్న కొన్ని అడ్డంకులు ప్రతికూలతలు, మళ్ళీ స్నేహితుల నుండి ఎక్కువగా వెన్నుపోట్లు జరుగుతాయి. ఎందుకంటే కుంభరాశికి ఈ కుంభరాశి అధిపతి 3వ స్థానాధిపతి అవుతాడు. అక్కడ స్నేహితుల ద్వారా వెన్నుపోటు జరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ విధమైన మిశ్రమ ఫలితాలు కుంభరాశి వారికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆర్థికంగా అయితే బాగుంది. ఈ స్నేహితుల నుండి కొంచెం దూరంగా ఉండాలి. ఈ యూత్ ఉన్న వాళ్ళు వారి గురించి ఎక్కువగా వారితో ఆర్థిక వ్యవహారాలు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్ విషయాల్లో కానీ ఈ విధమైన భూమి సంబంధిత విషయాల్లో అలా వాటికి వెన్నుపోటు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి ఈ కుంభరాశి వారు ఆ విషయాలకి. ఇక అది జన్మ జాతకం నుండి నిశ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి, మీనరాశిలో ఈ చంద్రమంగళ యోగం ఏర్పడితే కనుక వీరికి ద్వితీయాధిపతి మీనరాశికి నవమాధిపతి అయ్యాడు కుజుడు, చంద్రుడు పంచమాధిపతి అయ్యాడు. ఇక ఈ విదేశీ వ్యవహారాలు లేదా ప్రయాణాల ద్వారా ఎక్కువగా సంపదను పోగేసుకోవటానికి వీరికి అవకాశాలు కల్పిస్తుంది. వీరి లైఫ్లో పొందుతారు అనేది చెప్పచ్చు. కొన్ని కాకపోతే ఏంటంటే అనైతిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రమాదం ఉంటుంది. చంద్ర కుజుల కాంబినేషన్ ఈ మీనరాశి వారికి గురువు అధిపతి కాబట్టి, మళ్ళీ దశమాధిపతి కూడా గురువే కాబట్టి ఈ విధమైన కుజుడు 2, 9కి వచ్చాడు. 9కి అంత అనుకూలం కాదు. 9కి కాకపోయినా నవమాధిపతి ద్వితీయాధిపతి అయ్యాడు. చంద్రుడు పంచమాధిపతి. ఈ కలయిక అనేది కొంచెం అనైతిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రమాదం అని సూచిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో. ఇది ఈ విధమైన చంద్రమంగళ యోగాలు చాలా వరకు కూడా అనుకూలతలే ఉన్నాయి చాలామందికి. 1-2 రాశుల వారికి కొద్దిపాటి ప్రతికూలతలు ఉన్నాయి అనేది. ఇక జన్మ జాతకం నుంచి వారి మీద ఏ దృష్టిలో ఉంది, వారు ఏ నక్షత్రాల్లో ఉండటం జరిగింది, ఈ కుజుడు చంద్రుడు వారి డిగ్రీస్ని బట్టి ఆ విధంగా నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరాలు ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి అక్కడ ఈ కారకత్వాలు అయితే ఉంటాయి. అది శుభమా అశుభమా అనేది ఇంకా నిశ్చితంగా జన్మ జాతకం నుంచి చెప్పవచ్చు. ఇక పరిహారాలు సాధారణ పరిహారాలే సూచించడం జరుగుతుంది. ఈ చంద్రమంగళ వారికి ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవటానికి కానీ శుభ ఫలితాలు పెంచుకోవటానికి కానీ ఈ సర్వసాధారణ పరిహారాలు అనేవి పనికొస్తాయి అందరికీ సాధారణంగా అనేది సూచిస్తున్నాను ఇక్కడ. ఇక పూజలు అయితే గనక పూజ మరియు చంద్రగ్రహాలకి సంబంధించిన పూజలు లేదా జపాలు చేయడం మంచిది. కుజగ్రహ మంత్రాన్ని అయితే గనక 7000 సార్లు జపించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే, ఆ విషయం ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇక దానాలు మంగళవారం నాడు ఎర్రటి వస్తువులను లేదా పప్పులను దానం చేయడం, సోమవారం నాడు తెల్లటి వస్తువులను దానం చేయడం కూడా ఈ రెండిటికి పరిహారం జరుగుతుంది అనేది చెప్పచ్చు. ఇక వ్రతాలు కనుక మంగళవారం నాడు లేదా సోమవారం నాడు వ్రతాలు ఆచరించడం ద్వారా కూడా గ్రహదోషాలు తగ్గుతాయి. ఆ రోజు గ్రహదోషాలు అనేది చెప్పడం జరుగుతుంది.
ఇక ఆధ్యాత్మిక పరంగా కానీ ప్రార్థనలు, హోమాలు వంటి ఆధ్యాత్మిక పనులు అంతర్గత శాంతిని మరియు గ్రహాల సానుకూల శక్తిని పెంచడంలో సహాయపడతాయి అనేది చెప్పడం జరుగుతుంది. కొంతమంది అనుభవజ్ఞులు వారి మాట ప్రకారంగా ఇది సూచించడం జరుగుతుంది. ఇక ఈ విధమైన సర్వసాధారణ ఎవరికి ఏది వీలున్నది అన్నది దానికంటే కూడా చాలా సులువైనది పూజల ద్వారా, జపాల ద్వారా, మంత్ర సాధన ద్వారా కూడా కొద్దిపాటి ప్రతికూలం తగ్గించుకోవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అన్నిట్లోనూ కూడా నా సజెషను దాన ధర్మాలు చేయటం అనేది ఉత్తమం. ఎక్కువగా సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేది సూచించడం జరుగుతుంది. మీకు ఈ విషయాల్లో ఏమన్నా డౌట్లు ఉంటే కూడా అది జన్మ జాతకం నుండి చూసి చెప్పాలండి. కొంచెం ఈ విధమైన జనరల్గా ఈ ఉండటం వల్ల ఏంటి ప్రభావాలు అనేది కారకత్వాలు ఇందులో చెప్పుకోవడం జరిగింది. అది బేసిక్ లెవెల్లో చెప్పడం జరిగింది. ధన్యవాదములు.